హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఈరోజు అయితే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది బ్లాగ్ అయితే. సో ఎండింగ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. అండ్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే స్టార్టింగ్లోనే అడుగుతున్నా, ఒక చిన్న లైక్ చేసి కంటిన్యూ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు పువ్వులు ఎందుకు అనిపించిందో ఏమో, ఉదయాన్నే లేచేసి బ్రష్ అది చేసేసుకున్న తర్వాత చెట్లకున్న పువ్వులన్నీ కోసుకొచ్చిందండి. కోసుకొచ్చి ఇక్కడ మనకి ఒక చిన్న తాబేలు ఉంటుంది కదా, గ్లాస్ లాగా తయారు చేసింది. ఇది 3 years బ్యాక్ 4 years బ్యాక్ అనుకుంటానండి. నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను. వాడింది చాలా తక్కువ, బట్ రీసెంట్గా ఇక్కడైతే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా అందులో డ్యూటీ అయితే లౌకేదనమాట. వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసేస్తుంది. అండ్ డే బై డే కానీ డైలీ కానీ తన మూడ్ని బట్టి వాటర్ అది చేంజ్ చేస్తుంది. సో ఇలా పువ్వులు తెచ్చి డెకరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా తర్వాత ఈ పువ్వులన్నీ కూడా పెట్టేసి మల్లె పువ్వు ఒకటి పూసిందంట. అంటే బొండు మల్లిలాగా రోజా మల్లి అని ఉంటుంది కదండి, అదైతే ఒకటి పూసింది ఫ్లవర్. సో అదైతే లౌకే చూపిస్తూ ఉందనమాట కోసుకొచ్చి. అండ్ ఇంకా కొన్ని మందారాలతో అయితే కృష్ణుని కూడా డెకరేట్ చేసి, ఇంకా టైం అయితే ఉందండి స్కూల్కి, అందుకని తీరిగ్గా డెకరేషన్స్ అవి ఇవి పెట్టుకుంటూ ఉందనమాట. ఈరోజు కొంచెం ఉదయాన్నే నిద్ర లేచాము. సో దానివల్ల ఏంటంటే ఇంకా పనులు అయితే అయిపోయాయి. నేను కూడా తీరిగ్గా కూర్చొని ఇంకా లౌకే అయితే ఆ పనులు చేస్తుంటే వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట. ఇంకా రెగ్యులర్గా మార్నింగ్ చిమ్మడం, ముగ్గేయడం ఇదంతా ఉండేదే కదా. ఆ పని అంతా అయిపోయిన తర్వాత బ్లాగ్ అయితే తీరిగ్గా స్టార్ట్ చేశాను. సో ఇంకా ఉన్న పువ్వులన్నీ పెట్టేసిందండి. పూజ కొన్ని ఉంచులు ఓకే అంటే ముందు రోజు రోజా పువ్వులు అవి తెచ్చున్నారనమాట సురేష్ గారు. ఇంకా సర్లే తనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని అని చెప్పేసి నేను కూడా గమ్ము కూర్చున్నా. చూసారు కదా కృష్ణుని ఎంత మంచిగా అలంకరించిందో. సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. రీసెంట్గా దోశకు కూడా వేయలేదు. మీ అందరూ అంటూ ఉంటారు కదా ఎప్పుడు దోశలే తింటూ ఉంటారని చెప్పేసి. సో ఒక 3 days అయితే దోశలు తింటాము. దాని తర్వాత ఇంకా ఈ మధ్య కూడా ఈ వీక్లో అసలు దోశకే వేయలేదనమాట. కుదరట్లేదు. కొంచెం నాకు అంత యాక్టివ్నెస్ అది లేక వర్కులతో అలా సరిపోతూ ఉంది. ఇంక ఇడ్లీ పిండి అయితే నైట్ అప్పటికప్పుడు అయితే చేసి పెట్టాను అనమాట. ఇంకా రోజు ఎక్కడలే అని చెప్పేసి మొన్న ఒక 2 days అయితే కుదరక ఇంకా సురేష్ గారు అయితే బయట తీసుకొచ్చారు. పిల్లలు సరిగ్గా తినలేదనమాట ఆ 2 days కూడా. ఇంకా అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా ఇడ్లీ పిండి అయితే నైట్ చేసేసి ఇంకా ఉదయాన్నే ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం అయితే చట్నీ కూడా చేసేస్తాను అనమాట. దోశకి బియ్యం అయితే లేవండి, స్టోర్ బియ్యము మాకైతే రావన్నమాట. అంటే మాకంటే మా నేమ్ వచ్చేసి అత్తయ్య వాళ్ళతో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అక్కడే రేషన్ బియ్యం అవి వస్తూ ఉంటాయి అనమాట. సురేష్ గారు అయితే వెళ్ళలేదు ఈ మధ్య. సో దానివల్ల ఏంటంటే తీసుకురాలేదనమాట. సో వెళ్తే తీసుకొస్తే స్టోర్ బియ్యం దాని తర్వాత దోశకి వేయడానికి బాగుంటుంది. సో మంత్లీ వన్స్ అలాగా ఒక 10 kgs అలా తీసుకుంటూ ఉంటాం. అవి సరిపోతాయి అనమాట. సో వేసినప్పుడు అంతా కూడా ఒక 1 kg 1.5 kg అట్లా కొంచెం ఎక్కువగానే దోసపిండి అయితే కలిపి పెడుతూ ఉంటానండి. ఆ 3 days ఆ వీక్లో అయితే సరిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈవినింగ్ కూడా ఒక్కొక్కసారి టిఫిన్స్ అవి తినాలనిపించినా కానీ దోశలు వేసుకుని అయితే తినేస్తూ ఉంటాము. ఫైనల్గా వేడివేడిగా ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. చాలా రోజులైంది పిల్లలు ఈ మధ్య ఇడ్లీ కూడా తిని. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గర తిన్నారంతే. ఇంకా నేను కూడా పెట్టి దానికి ముందు కూడా కొన్ని రోజులు పెట్టలేకపోయాను. సో ఈ రోజు అయితే ఇంక ఇడ్లీ పెట్టాను కదా, కొంచెం చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇష్టంగానే తిన్నారు ఈ రోజు వరకు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక పిల్లల్ని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి. ఇంకా వ్యాన్ కూడా వెళ్ళిపోయిందనమాట ఈరోజు కూడా. ఇంకా సురేష్ గారు అయితే రెడీగా ఉన్నారు. సో వ్యాన్కి అండ్ మేము వెళ్ళడానికి కూడా పెద్ద టైం డిఫరెన్స్ ఏం పట్టదండి. వ్యాన్ అయితే స్టార్టింగ్లో పిల్లల్ని ఎక్కించుకుంటుంది అనమాట. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక 10 మంది అలా కూడా ఉంటారు కదండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసరికి సురేష్ గారు కూడా ఈజీగా డ్రాప్ చేసేస్తారనమాట. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది ఈజీగా. సో దానికోసం అని చెప్పేసి మార్నింగ్ టైంలో ఎందుకులే అంత హడావిడిగా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ నుంచి కూడా వ్యాన్ అయితే మాట్లాడుకున్నాము. అది కూడా ఓన్లీ తీసుకెళ్ళేటప్పుడు అనమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్లోనే ట్యూషన్లో ఉంటారు. ట్యూషన్ అయిపోయిన తర్వాత సురేష్ గారు వెళ్ళైతే తీసుకొస్తారనమాట. అలా అయితే చేసుకుంటున్నాము. ఫైనల్గా ఇంకైతే రెడీ అయిపోయి పిల్లలిద్దరు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి. వీళ్ళు వెళ్ళేంత వరకు అసలు ఇంట్లో మామూలు రచ్చ ఉండదు. ఇంక ఈరోజు కాఫీ తాగడానికి కూడా టైం అయితే సరిపోలేదన్నమాట. ఒక 3-4 days నుంచి అసలు ఈ మంత్ లాస్ట్ మంత్ కూడా హెల్పర్ అయితే రాలేదండి. సో దానివల్ల ఏంటంటే ఇంట్లో పని వర్క్స్ ఇవంతా కూడా మేనేజ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. సో దానివల్ల కొంచెం వ్లాగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా యాక్టివ్గా చేయలేకపోతున్నాను. నాకు కూడా కొంచెం అంత యాక్టివ్నెస్ ఉండట్లేదు.
సో వచ్చిన కస్టమర్స్ని డీల్ చేయడము అలాగే సరిపోతుందనమాట. సో ఇప్పుడైతే ఇంకా పని అంతా అయిపోయింది, పాలైతే పెట్టేసుకున్నాను, ఒక మంచి కాఫీ తాగేసి ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే సురేష్ గారు చేపలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి ఎందుకో నాకు చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉంది చేపల పులుసు తినాలి అని చెప్పేసి, ఇంకా సురేష్ గారు అయితే చేపలు తీసుకొస్తాను అని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇంకా తనైతే వచ్చేటప్పుడు తీసుకొస్తారు. ఈలోపు నేను చింతపండు అవన్నీ కూడా నానబెట్టేసుకొని ఫాస్ట్గా వంట అయితే చేసేసుకున్నాను అనుకోండి. మధ్యలో మళ్ళీ ఎవరైనా కస్టమర్స్ వచ్చినా ఇబ్బంది అనిపించదు. దాని తర్వాత అయితే వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నా స్కిన్ కేర్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. సో నా స్కిన్ కొన్నిసార్లు మీరు గమనించినట్లయితే చాలా డల్ అయిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే చాలా రిఫ్రెష్గా అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటూ ఉంటుంది. నేను చేసే పని అలాంటిది కాబట్టి సో దానివల్ల మీకు కొంచెం అంటే నేను నిద్ర అది సరిగా పోకపోయినా, ఫుడ్ సరిగా తీసుకోకపోయినా, వాటర్ సరిగా తీసుకోకపోయినా, జస్ట్ అట్లా బయటికి వెళ్ళి వచ్చినా కానీ నా స్కిన్లో ఈజీగా డిఫరెన్స్ అయితే తెలిసిపోతూ ఉంటుందండి. నా స్కిన్ అంత సెన్సిటివ్ అనమాట. అండ్ ఏదైనా కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేసినా కానీ నా స్కిన్లో ఏంటంటే వెంటనే చేంజెస్ కనిపిస్తాయి. సో ఈ స్కిన్ కేర్ అయితే నాకు చాలా బాగా సెట్ అయిందండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నానండి. అమెజాన్లో నాకు చాలా వరకు సేల్స్ ఉంటాయి కాబట్టి ఆఫర్ ప్రైజెస్లో వస్తాయి. అండ్ ఇప్పుడు కూడా ఏమైనా సేల్ డీటెయిల్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే మినిమలిస్ట్ నుంచి ఫేస్ వాష్ అయితే యూజ్ చేశానండి, చాలా బాగుంటుంది. దగ్గర ఒక 1 year నుంచి కూడా నేను ఆ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను, చాలా లైట్గా ఉంటుంది. దాని తర్వాత అయితే ప్లమ్ నుంచి నేను టోనర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ టోనర్ యూజ్ చేసినప్పటి నుంచి కూడా నా స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట. అండ్ కొంచెం ఓపెన్ పోర్స్ కూడా ఉన్నాయి నాకు పింపుల్స్ రావడం వల్ల, సో అవి కూడా లైట్గా తగ్గినట్టు అయితే అనిపించింది. అండ్ దాని తర్వాత అయితే రీసెంట్ టైమ్స్లో నేను టోనర్స్ చాలా ట్రై చేశానండి, సీరమ్స్ చాలా ట్రై చేశాను. బట్ ఏది కూడా నాకు సెట్ అయ్యేది కాదనమాట. ఒక 10-15 డేస్కి నాకు స్కిన్లో పింపుల్స్ రావడం అలా జరిగేది. బట్ ఈ సీరమ్ని నేను ఒక 1 month నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. సో దానివల్ల నా స్కిన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయండి. నాకు లైట్గా పింపుల్స్ వలన సంథింగ్ దేని వలన పిగ్మెంటేషన్ లాగా వచ్చిందనమాట, బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది లైట్గా. సో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను, అయినా కొంచెం లైట్గా ఉంది అనేసరికి నేను సీరం అయితే వాడుతున్నాను అనమాట. మెడిసిన్ ఎందుకులే అని చెప్పేసి ఈ సీరం వాడినప్పటి నుంచి కూడా నాకు బాగా అనిపించింది అనమాట. బట్ దీనికి కండిషన్ ఏంటి అంటే డాక్టర్ కూడా నాకు చెప్పింది సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి అని. టోనర్ కూడా ప్లమ్ నుంచి అయితే తీసుకున్నాను. ప్లమ్ ప్రోడక్ట్స్ నా స్కిన్కి బాగా సెట్ అవుతున్నాయి. నా స్కిన్కి సెట్ అయ్యాయి అంటే ఆల్మోస్ట్ అందరికీ సెట్ అయిపోయినట్టే, ఎందుకంటే నా స్కిన్ అనేది అంత సెన్సిటివ్ ఉంటుంది అనమాట. సో దాని తర్వాత అయితే టోనర్ అయితే అప్లై చేసేసుకున్నానండి. సో ఊరికి వెళ్ళాను కదా రీసెంట్గా, ఊరికి వెళ్ళినప్పుడు స్కిన్ కేర్ అయితే ఫాలో అవ్వలేదు. సో దానివల్ల కొంచెం డల్ అయిపోయింది అనమాట. అండ్ అప్పుడప్పుడు కొంచెం పనిలో ఉన్నా కానీ బిజీగా ఉన్నా కానీ నేను స్కిప్ చేసేస్తూ ఉంటాను. దానివల్ల నాకు మంచి రిజల్ట్స్ అనేవి చాలా వరకు రావన్నమాట. కంటిన్యూగా ఒక స్కిన్ కేర్ని ఫాలో అవ్వను. బట్ ఈ స్కిన్ కేర్ అయితే నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది కంటిన్యూగా ఒక 10-15 days వాడినప్పుడు. సో ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అండ్ దీంతో పాటు ఇప్పుడు వచ్చేసి నేను మాయిశ్చరైజర్ కూడా వాడుతున్నానండి. ఇది మినిమలిస్ట్కి సంబంధించింది అనమాట. మినిమలిస్ట్ ప్రోడక్ట్స్ నేను గమనించినంతవరకు కూడా చాలా లైట్గా అనిపిస్తాయి అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కూడా ఉంటుందండి. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మినిమలిస్ట్ ప్రోడక్ట్స్. సో మాయిశ్చరైజర్ కూడా నాకు చాలా ఫేవరెట్ అనమాట, అన్నింటికంటే కూడా చాలా లైట్గా స్కిన్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకున్నాను. అండ్ సీరం కూడా కంపల్సరీ మీరు ట్రై చేయండి. అండ్ సీరం యూజ్ చేసినప్పుడు మనం కంపల్సరీ సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ యూజ్ చేయాలి అనమాట. సో నేనైతే సన్ స్క్రీన్ ప్లస్ మాయిశ్చరైజర్ 2 యూజ్ చేస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి సన్ స్క్రీన్ అయితే వాడుతున్నా. దీన్ని మీరు మాయిశ్చరైజర్ అంటే సీరం యూజ్ చేసిన తర్వాత అయినా కానీ లేదంటే లాస్ట్ స్టెప్లో అయినా కానీ యూజ్ చేయొచ్చు. సో నాకు అదే డాక్టర్ చెప్పారు, కంపల్సరీ కూడా ఒక 1 minute 2 minutes అయినా కానీ ఎండ్ అనేది డైరెక్ట్ ఫేస్ మీద పడకూడదు. అలాంటప్పుడు ఆ పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ మీరు యూజ్ చేయాలి. అట్లీస్ట్ బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ 2 minutes 1 minute ఎండ కూడా మీ ఫేస్కి తగలకూడదు అని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో దానివల్ల కంపల్సరీ నేనైతే వాడుతున్నా. అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ ఉంటానండి, అందుకని నాకు రిజల్ట్స్ అనేవి మంచిగా రావు. సో మీరు ఏదైనా ఒక స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు మీ స్కిన్ కేర్కి టైం అయితే పెట్టుకోండి. పెద్ద టైం అయితే పట్టదు. ఇప్పుడు నా స్టెప్స్ అయితే జస్ట్ ఒక 3 steps అనమాట. ఫేస్ వాష్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్ అనమాట. సో ఇవి కనుక రెగ్యులర్గా మనం ఫాలో అయినట్లయితే మన స్కిన్ చాలా బాగుంటుంది. బట్ కొన్నిసార్లు స్కిప్ అయిపోతూ ఉంటుంది
ఉంటుందన్నమాట, లేజినెస్తో కావచ్చు, పనుల వల్ల కావచ్చు అలాగా. సో నెక్స్ట్ అయితే ఇంకా లిప్ బామ్ అండి. సో లిప్ బామ్ కూడా నాకు అలవాటు అయిపోయింది చాలా రోజుల నుంచి. సో దానివల్ల లిప్ బామ్ కూడా కంపల్సరీ యూజ్ చేస్తున్నా. ఇది కూడా డాట్ అండ్ కీ నుంచి అయితే యూజ్ చేస్తాను అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది కదండి. స్టిక్కర్ అయితే ఉండదు, ఎందుకంటే మాయిశ్చరైజర్ ఇవన్నీ పెట్టాను కాబట్టి అస్సలు ఉండదు అనమాట. అందుకని తిలకం అయితే యూజ్ చేస్తాను. ఇవన్నీ కూడా అండర్ 500 లోపే మనకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. చెక్ చేయండి, లాస్ట్లో మహాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసినట్లయితే సేల్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే మీకు అర్థమవుతాయి. తర్వాత అయితే ఇంకా సురేష్ గారు అయితే ఫిష్ తెచ్చిచ్చేసారండి. ఇంకా పులుసు లాగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకో చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉంది, తీసుకోలేదు. అండ్ లాస్ట్ మంత్లో కూడా మనకి శ్రావణ మాసం అయితే ఉండింది కదండి. సో ఆ శ్రావణ మాసం వల్ల కూడా పెద్దగా అయితే తినలేదనమాట. అంటే శ్రావణ సోమవారం అని, శ్రావణ శనివారం అని, అండ్ ఫ్రైడే, సో ఇలాగా వీక్లో 4 టైమ్స్ అంటే 3 టైమ్స్ దాకా మిస్ అయిపోతూ ఉంటుంది. అండ్ మిగిలిన డేస్లో ఏదో ఒక వెజ్ కర్రీస్ అలా చేసుకోవడము, అలా చేయడం వల్ల అసలు చాలా రోజులు అయిపోయింది చేపల కూర అయితే తిని. ఇంకా అప్పుడప్పుడు మా ఫ్రెండ్ అయితే పంపిస్తూ ఉంటారండి. నేను ఈ రీసెంట్ టైమ్స్లో అయితే చేపలు చాలా తక్కువ అనమాట తీసుకుంటుంది, మా ఫ్రెండ్ అయితే పంపిస్తూ ఉంటారనమాట. సో అలాగా చాలా టైమ్స్ అయితే ఫస్ట్లో చాలా తక్కువ, ఒక 2 మంత్స్కో 3 మంత్స్కో ఒక్కసారి తినేవాళ్ళం. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో అయితే అప్పుడప్పుడు తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా దానివల్ల ఎందుకో తినాలనిపించింది, అందుకని ఇంకా తెప్పించుకుని అయితే చేసుకో. పిల్లలకైతే నాన్ వెజ్ కానీ అలాంటివన్నీ కూడా ఎక్కువ పంపించరండి, ఓన్లీ ఎగ్ మాత్రమే పంపిస్తాను. పిల్లలు కూడా అంత ఇష్టంగా నాన్ వెజ్ అయితే తినరనమాట. చికెన్ కానీ ఇలాంటివి. ఋత్విక్ ఏమో బిర్యానీ బాగా తింటాడనమాట. లౌక్యకి నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. చేపలు కానీ గుడ్డు కానీ, గుడ్డులో కూడా పొరుటు చేస్తే బాగా తింటుందండి. ఇంకా మిగిలిన ఏది కూడా తను ఇష్టంగా తినదనమాట, వెజిటేరియన్ లాగా ఉంటుంది. సో ఇంకా అలాంటప్పుడు మనం స్కూల్కి పెట్టినా కానీ వాళ్ళు తినరు. అండ్ పక్కన పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి ఫస్ట్ నుంచి ఎందుకో అలవాటు లేదు, నేనైతే పెట్టను నాన్ వెజ్ అయితే. ఇంకేదైనా కానీ ఇంట్లోనే నేనే పెట్టాలన్నమాట. ఇలాంటి చేపల కూరలు అలాంటివి ఇంకా వాళ్ళకి అలవాటు చేయడానికి కూర్చోబెట్టి నేనే పెడుతూ ఉంటాను. సో అలాగా ఇంక ఈవినింగ్ అయితే చేపల పులుసు కూడా ఇప్పటికంటే సాయంత్రం తింటే చాలా బాగుంటుంది కదండి. ముందు రోజే కుక్ చేసుకొని నెక్స్ట్ డే కనుక తిన్నాము అంటే చేపల పులుసుకి మంచిగా పులుసు, చింతపండు అవన్నీ పట్టేసి మనకి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సో నేనైతే చేపల పులుసు బాగానే పెడతానండి. మా ఇంట్లో నేను చేపల పులుసు చేస్తే అందరికీ కూడా బాగానే నచ్చుతుంది అనమాట. ఏ కర్రీ అయినా కానీ పర్లేదు బాగానే చేస్తాను, వీలైనంత వరకు. అంత పర్ఫెక్ట్ అని చెప్పను కానీ పర్లేదు బాగానే చేస్తాను. మన ఇంట్లో చేసేది కంటే కూడా ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే చేస్తూ ఉంటాను. సో ఇవి వచ్చేసి చందమామ చేపలు ఏవో అండి, బాగానే ఉంటుంది. పులుసు కంటే కూడా ఇవి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందంట. బట్ నాకు ఎందుకో పులుసు కూడా బాగుంటుంది అనిపించింది, ముక్క చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో దానివల్ల టేస్ట్ బాగానే అనిపిస్తుంది నాకైతే. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. సో పులుసు అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. చూడడానికి కూడా టెంప్టింగ్గా ఉంది కదా, ఆయిల్ కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది కాబట్టి. కానీ చేపల పులుసు కానీ చికెన్లో కానీ నాన్ వెజ్ అంటేనే కొంచెం ఉప్పులు, కారాలు, ఆయిల్ కూడా కొంచెం పడితేనే ఆ రుచి మనకి తెలుస్తుంది. మీరేమంటారు? ఫైనల్గా నా చేపల పులుసు అయితే చాలా రోజుల తర్వాత రెడీ అయిపోయిందండి. చాలా బాగుండింది ఆ రోజు అనుకున్నట్లుగానే. ఈ మధ్య 2-3 సార్లు చేస్తే అంతగా కుదరలేదు, బట్ ఈసారి అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో మంచిగా కొంతసేపు ఆగిన తర్వాత చేప చూడండి అలాగే ఉంటుంది అనమాట. ఇందులో స్పెషాలిటీ అదే. మిగిలినవి ఏంటంటే కొంచెం ఎక్కువ ఉడికినా కానీ అట్లాగా చిదురుగా అయిపోతుంటాయి కదా, ఇది కొంచెం ఎక్కువసేపు ఉడికినా కానీ ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకొంచెంసేపటికి అది కొంచెం చిక్కబడింది అనుకోండి, పర్ఫెక్ట్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంక ఇది సాయంత్రము 5 గంటలప్పుడండి. ఆఫ్టర్నూన్ చేపల పులుసు తినేసి కొంతసేపు అయితే అట్లా రెస్ట్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత నిద్ర లేవగానే నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నిద్రపోయానని చెప్పి. నిద్ర లేచిన వెంటనే కూడా ఇంక మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మిషన్స్ అయితే కంపల్సరీ కదండి, ఏది ఏమైనా కానీ తిన్నా తినకపోయినా ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అసలు బీభత్సంగా వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ డైరెక్ట్గా కస్టమర్స్ పెళ్ళిళ్ళని వాటికని ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా డైలీ మనకి కస్టమర్స్ అనమాట. డైలీ అంటే వాళ్ళకి ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నా కానీ ఈ 2 ఇయర్స్ నుంచి కూడా బయటికి వెళ్ళని కస్టమర్స్ అందరికీ ఒకేసారి ఎందుకు ఈసారి ఫంక్షన్స్ వచ్చేసేయండి, అందరూ ఒక్కసారిగా పడిపోయారనమాట. లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, అప్పుడు చెప్పాను అనమాట కొంచెం ఫ్రీగా ఉంది అని చెప్పి. సో దానివల్లనో లేదంటే సీజన్ వల్లనో నాకు తెలీదు, చాలా బిజీ ఉందన్నమాట ప్రజెంట్ అయితే. పదే పదే చెప్పకూడదు, దిష్టి తగులుతుందేమో, అయినా కానీ చాలా హెవీగా ఉంది, ఎప్పుడూ లేనంత బిజీ అయితే ఉందన్నమాట. సో ఇంకా దానివల్ల అయితే డే అండ్ నైట్ వర్క్స్ అవి చేసుకుంటూ కొంచెం యాక్టివ్గా అయితే లేనన్నమాట.
కాల్స్ కానీ ఏమన్నా లిఫ్ట్ చేయకపోయినా కొంచెం అర్థం చేసుకొని వాయిస్ మెసేజెస్ కానీ పెట్టండి. నా పరిస్థితి అంతా సెట్ అవ్వట్లేదు అనమాట. కనీసం మాట్లాడాలి అన్నా కానీ కుదరట్లేదు. అలాంటప్పుడు బిజినెస్ చూసుకోవచ్చు కదా, యూట్యూబ్ దేనికి అని చెప్పేసి అంటారేమో. నేను మీకు చెప్పాను కదండి, యూట్యూబ్ అనేది లేకపోతే నా ఉనికి లేనట్లు అనమాట. బిజినెస్ కానీ దేనికైనా కానీ ఎంత కష్టపడ్డా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నా మనుగడ కొనసాగాలి అంటే యూట్యూబ్ కూడా నాకు కంపల్సరీ. అందుకని చెప్పేసి ఎంత కష్టమైనా బాగున్నా బాగాలేకపోయినా ఎంబ్రాయిడరీ ఎలా చేస్తున్నానో యూట్యూబ్ కూడా అలానే చేయాలి, కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అంతే. ఇంకా అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలమండి. దూరపుగా ఉండే కొండలు నునుపు అంటారు కదా. సో ఎవరికైనా కానీ చూడడానికి అన్నీ అందంగానే కనిపిస్తాయి దూరంగా ఉన్నప్పుడు. దగ్గరకు వచ్చి మన ఇంట్లో కూర్చొని మన పరిస్థితులు చూస్తే అప్పుడు మన పరిస్థితి ఏంటి, ఎంత ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో ఇంకా హ్యాండ్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా బ్యాక్ నెక్స్ అయితే వర్క్స్ జరుగుతూ ఉన్నాయండి. ఇంకా ఫ్రేమ్ అయితే ఫిట్ చేస్తున్నాము. అండ్ ఇందులో కూడా నాకు ప్లస్ ఏంటంటే ప్రతి పనిలోని సురేష్ గారు అయితే తోడుంటారనమాట. సో దానివల్ల నేను ఇంత వర్క్ అయినా చేయగలుగుతున్నాను. లేదంటే చాలా కష్టం అనిపిస్తుందండి ఇలాంటివన్నీ మెయింటైన్ చేసి, కస్టమర్స్తో మాట్లాడి, ఇంటికి వచ్చిన వాళ్ళతో. అండ్ ఒక్కొక్క రోజు ఏంటంటే ఈ సీజన్స్ టైంలో 1 డేకి ఒక 10 మెంబర్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది. సో అసలు ఒక్కొక్కసారి అయితే బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయదనమాట ఇంతమందితో డీల్ చేయడం వల్ల. సో హ్యాపీగానే అనిపిస్తుంది ఒకవైపు మన బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడు. బట్ అదంతా కూడా మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కూడా స్ట్రెస్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆల్ ఈజ్ వెల్, అంతా మన మంచికే ఏదైనా కానీ. లేక కొంతమంది బాధపడుతూ ఉంటే ఉండి మనం బాధపడడం ఎందుకు అని చెప్పేసి హ్యాపీగా నెట్కెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. ఇంకా తర్వాత విషయానికి వస్తే నిన్న వీడియో పెట్టాను కదండి. నిన్నటి వీడియోకి నువ్వెందుకు మాటికి వెళ్ళిపోయి శారీస్ అవి తీసుకుంటున్నావు, వాళ్ళు ఏమన్నా మీ ఇంటికి వస్తున్నారా, మీ ఇంటికి వచ్చి ఏమన్నా నువ్వేమన్నా ఇస్తున్నావా, నువ్వేమన్నా చేస్తున్నావా, కనీసం ఒక బ్లౌజ్ కూడా డిజైన్ చేసి ఇచ్చినట్లేదు, నువ్వెందుకు పదే పదే వెళ్తున్నావు అని చెప్పేసి. వెళ్తే ఒక నొప్పి, వెళ్ళకపోతే ఒక నొప్పి. వెళ్ళకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి చేయవంటారు. వెళ్తే ఎందుకు వెళ్తున్నావు అంటారు. అండ్ మీరు ఏమనుకున్నా కానీ నా పరిస్థితులు, మా సిచ్యువేషన్స్, మా మధ్య ఏముంటుంది, ఏం జరుగుతుంది అనేది తెలుసండి. ఒక 10 నిమిషాలు వీడియోని చూసి ఒక క్యారెక్టర్ని, ఒక మనిషిని మీరు ఎస్టిమేట్ చేయకండి. సో లైఫ్ లాంగ్ మనతో ఎవరైతే ఉంటారో, మన ఇంట్లో ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి మన సిచ్యువేషన్స్ గురించి తెలుసు. కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వీడియో చూసి ఒక రోజు 2 రోజులు మనతో గడిపినంత మాత్రాన మన క్యారెక్టర్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు ఉన్నట్లుగా నా గురించి మీకైతే చెప్తానండి. ఫస్ట్ నుంచి కూడా నా మెంటాలిటీ, నేను ఎవరి దగ్గర ఏది ఉచితంగా ఆశించను. వన్స్ వాళ్ళు నాకు అభిమానంగా ఏదైనా చేశారనుకోండి, రిటర్న్లో నేను ఎప్పుడెప్పుడు చెయ్యాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. నా మెంటాలిటీ అది. వాళ్ళు ఏదో నాకు శారీనో లేదంటే ఏదైనా గిఫ్టో ఇచ్చారనుకోండి, సో ఆ అకేషన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. రిటర్న్లో వాళ్ళకి నేను ఏం చేయగలను అని చెప్పేసి. ఈవెన్ మా అత్తయ్య వాళ్ళైనా కానీ నేను మనీ తీసుకోకుండా ఏది చేయనండి. శారీస్ తీసుకున్నా ఏమైనా కానీ నేను మనీ అయితే పే చేస్తూ ఉంటాను. అండ్ కొన్నిసార్లు తీసుకొని ఉండొచ్చేమో అలా కూడా, మనీ లేకుండా కూడా. బట్ అది కూడా వాళ్ళు ఇంకా బలవంతంగా వద్దు అంటే తప్ప మరీ మనం ఫోర్స్ చేయలేము కదా. సో ఖచ్చితంగా కూడా నేను 90% ఎవరైనా నాకు ఏదైనా ఇస్తే, అయిన వాళ్ళైనా కానీ బంధువులైనా కానీ, రిటర్న్లో నా శక్తి కొద్ది ఇంచుమించు వాళ్ళు ఇచ్చినంత ఇదిగా నేను ఇవ్వాలని చూస్తాను. అంటే వాళ్ళకంటే ఇవ్వడానికి నేనేం ఉన్నదాన్ని కాదండి. బట్ అనుకుంటారు కొంతమంది చూడడానికి ఈ అమ్మాయి ఏ చెట్టుకి ఎంత గాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఎంత చెట్టుకి అంత గాలి అని చెప్పి. సో మా పరిస్థితులకి మాకు ఎలా స్ట్రగుల్ అవ్వాలమో అలా స్ట్రగుల్ అవుతూ ఉంటాము. సో మాకున్న దాన్ని బట్టి మేమైతే చేస్తూ ఉంటాము. ఎదుటి వాళ్ళని బట్టి వాళ్ళు మనకి ఏం చేశారు, ఇంచుమించు వాళ్ళకి తగినట్లుగా మనం చేయడానికైతే ప్రయత్నిస్తాము. ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, చుట్టాలైనా, ఈవెన్ మా పేరెంట్స్ అయినా, అత్తయ్య వాళ్ళైనా, ఎవరినైనా కానీ నేను అలాగే అనుకుంటాను. సో అప్పుడే మన రిలేషన్స్ అనేవి బాగుంటాయండి. వాళ్ళు ఏదో మనకి ఇచ్చారని చెప్పేసి మనం తెలిసి తెలియనట్లుగా ఉన్నామనుకోండి, రేపటి రోజున అలాంటి విషయాల దగ్గరే కొంచెం మనస్పర్ధలు అయితే రావచ్చు. సో అందుకని నాకు అది ఫస్ట్ నుంచి నా మెంటాలిటీ అది. సో ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని వెంటనే కూడా రిటర్న్ బ్యాక్ చేసే వరకు నా మనసు ప్రశాంతంగా అనిపించదు అనమాట. సో తర్వాత అయితే ఇంకా డోనట్స్ తెచ్చానండి. బయటికి వెళ్ళామన్నమాట ఈరోజు మార్నింగ్. కొంచెం పని మెటీరియల్ అది కావాలంటే వచ్చేటప్పుడు నేను కొన్ని స్వీట్స్ తీసుకొని ఇంకా డోనట్స్ అయితే తీసుకొచ్చాను. రైస్ ఇవంతా కూడా ఉందండి, నైట్కి కర్రీ కూడా ఉంది. ఇంకా లౌకి వచ్చి రాగానే ఇల్లంతా వెతికేస్తుంది అనమాట, ఏం తెచ్చాము ఏంటి అని. డోనట్స్ తిని చాలా రోజులైంది.
సో లౌక్యాకి ఫుడ్ ఇలాంటివి ఇష్టం ఉండదండి, ఫ్రూట్స్ ఇవి కూడాని. ఇలాంటి పిచ్చి పిచ్చి తిండ్లు అంటే బాగా ఇష్టం అనమాట, చిరు తిండ్లు. ఈవెన్ నేను కూడా అలానే ఉన్నానులేండి, ఫుడ్ అస్సలు తినేదాన్ని కాదు చిన్నప్పుడు. ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ తెచ్చుకొని తినేదాన్ని అనమాట, స్వీట్స్ ఎక్కువగా తినేదాన్ని. అలాగా ఇంకా రాగానే ఇల్లంతా వెతికేస్తుంది, వీళ్ళేం తిన్నారు మాకేం తెచ్చారు అని చెప్పి చూసేసింది అనమాట. రుత్విక్ రాగానే వాడి పని ఏదో వాడు ఫోన్ పట్టుకుంటాడు, లేదంటే గమ్ము కూర్చొని టీవీ పెట్టుకుంటాడు. బట్ లౌక్య మెంటాలిటీ అలా కాదనమాట, ముందు తన కడుపుకి ఏదైనా వేసేసుకోవాలి ఇలాంటి పిచ్చి పిచ్చి తిండ్లన్నీ. సో తర్వాత అయితే ఇంకిద్దరు కూడా, రుత్విక్ చూడండి చెప్పింది లౌక్య, అయినా కానీ వాడి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదనమాట. ఒకేలే తెచ్చారు కదా తిందాంలే అనిపించేలాగా ఉంటుంది. బట్ ఈవిడికి ఎక్కువ అయిపోయింది అనమాట, స్నానం చేసి తినేస్తానమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంది. లౌక్య హ్యాండ్ రైటింగ్కి ఈరోజు మేడం అప్రిషియేట్ చేసిందంట. మమ్మీ ఉండు నీకు హ్యాండ్ రైటింగ్ చూపిస్తాను, ఫ్రెండ్స్కి కూడా చూపించు అని చెప్పేసి నోట్బుక్ అయితే తీసింది. సో బాగుంది కదండి లౌక్య హ్యాండ్ రైటింగ్. లౌక్య ఇప్పుడు 3rd క్లాస్ అయితే చదువుతుందనమాట. సో మొన్నటి వరకు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉండే, ఈ మధ్య కొంచెం రైటింగ్ మీద అయితే ఫోకస్ చేశారు. దానివల్ల రుత్విక్ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. లౌక్య హ్యాండ్ రైటింగ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయిందనమాట ఈ 2-3 మంత్స్లో. ఇంకా తర్వాత అయితే పిల్లలిద్దరికీ కూడా స్నానాలు అవి చేయించేసి డోనట్ అయితే పెట్టించేసాను అనమాట. ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. సోఫాలో వద్దు కింద కూర్చొని బుద్ధిగా తినండి అని చెప్పేసి చెప్తున్నా. సో ఇదండి చూడండి, రుత్విక్ది క్రీమ్ అయితే తీసేసుకునిందంట, అక్కడ ఫైటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఇదే గోలండి, ఇంకా ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఇదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.